నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రోజు విజయవాడలో హజ్ క్యాంప్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. రేష్మా పర్వీన్, ఏపీ హజ్ కమిటీ డైరెక్టర్. కానీ మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈసారి మన కూటమి ప్రభుత్వంలో మన హాజీలందరూ ఫస్ట్ టైం గన్నవరం ఎయిర్పోర్ట్కి హజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ నుంచి పోవాలంటే వాళ్ళకు కూడా కొంచెం కష్టమే, ఎలా ఉంటుంది ఏం లేదు అని. కానీ మా ఇక్కడ వచ్చిన తర్వాత మన మినిస్టర్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన మినిస్టర్ కానీ, మన చైర్మన్ కానీ, మెంబర్లందరూ కూడా అందరూ కష్టపడి హాజీలకి ప్రత్యేక సదుపాయాలను కూడా ఏర్పాటు చేశాం. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పక్క రాష్ట్రాల కంటే కూడా ఈసారి చాలా బాగా చేస్తున్నారని మన హాజీలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన హజ్ కోసమే బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో వాళ్ళ హాజీలకి ఏం తక్కువ కాకుండా చూడండి. మన రాష్ట్రం నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా ఇంకా హాజీలు పెరగాలి. అలాగే మన రాష్ట్రానికి హజ్ హౌస్ నిర్మాణం కూడా జరగాలి. హాజీలు కూడా ఎక్కువ మంది మన రాష్ట్రం నుంచి వెళ్ళేటట్లు కృషి చేయండి అని కూడా ఆయన కూడా చెప్పారు. కాబట్టి మన కూటమి ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకా చెప్పకూడదు. ఆయన మన మైనార్టీల పక్షపాతి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఏమున్నా కూడా ఆయన మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చూడండి, తుఫాన్ పథకం వచ్చేది, మైనార్టీ సంక్షేమం కోసం ఏమైనా చేసేవాళ్ళు. కానీ గత 5 ఏళ్ళు ఈ అభివృద్ధికి గుర్తుపడింది. కానీ ఇప్పుడు ఈ అభివృద్ధి మా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అభివృద్ధితో పాటు మైనారిటీల సంక్షేమం జరుగుతోంది. పథకాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కటి మన చంద్రబాబు నాయుడు గారి వల్ల జరుగుతోంది. అలాగే మా చైర్మన్ సార్ గారు కూడా ఎంత కృషి చేస్తున్నారంటే మొత్తం ఈ హజ్ కమిటీలో ఎలా చేయాలి, ఏం లేదు, హాజీలకు ఏం ఫెసిలిటీస్ చేయాలి అనేసి కూడా మా చైర్మన్ గారు కూడా ప్రతి ఒక్కటి దగ్గర నుంచి చేసుకుంటున్నారు. మా మెంబర్లు, చైర్మన్లు అందరం కలిసికట్టుగా ఇదంతా చేస్తున్నామని తెలుసు. అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా చాలా కృషి ఉంది ఆయనకి. కాబట్టి ప్రతి ఒక్కరికి మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్ఎండి ఫరూక్ సాబ్ గారికి, తర్వాత వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ చిట్టూరి సార్ గారికి, తర్వాత వచ్చేసి గుంటూరు ఎమ్మెల్యే నాసిర్ హుసేన్ గారికి, తర్వాత వచ్చేసి షరీఫ్ సార్ గారికి, మన చైర్మన్ గారికి, మా తోటి హజ్ డైరెక్టర్లందరూ కూడా వాళ్ళ కృషి వల్లే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ అయ్యిందని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.